హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయని తెలుసుకుందాం. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము, అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆదివారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే అక్కడక్కడ వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, నైరుతి మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడి ఉన్న అల్పపీడనం అదే ప్రాంతంలో అయితే కనుక కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక ఉత్తర కోస్తా తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడి ఉన్న అల్పపీడన ప్రాంతంలో విలీనమై ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక నైరుతి ఋతుపవనాలు మే 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేదా 4 రోజుల తర్వాత కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు మరియు అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపారు. దీని ఫలితంగానే చూసుకుంటే ఏపీలో వచ్చే 3 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, యానం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు అలాగే ఈదురుగాలు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాళ్లు, ఉక్కపోత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కనుక నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజున విజయనగరం, పార్వతీపురమణ్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42 నుంచి 44.5 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని అయితే తెలిపారు. అలాగే పార్వతీపురమణ్యం జిల్లా సీతంపేట మండలంలో తీవ్ర వడగాలులు, మరో 34 మండలాల్లో వడగాళ్ల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఇక మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పార్వతీపురమణ్యము, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేశారు.